ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మెస్సీ మ్యాచ్ కోసం 3000 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని, స్టేడియం చుట్టుపక్కల ప్రాంతంలో 450 సీసీటీవీ కెమెరాలు అలాగే ఒక మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రత పర్యవేక్షణను మరింత పటిష్టం చేశారు. స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత అమలు చేస్తున్నారు. మెస్సీ ప్రయాణించే రూట్ కి గ్రీన్ ఛానల్ ఇవ్వబడుతుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా కదలికలు కొనసాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్ కు హాజరవుతున్నందున అదనపు భద్రత చర్యలు తీసుకున్నారు. పాస్లు, టికెట్లు స్టేడియం వద్ద అమ్మకం ఉండదు. పాస్ లేని వారు స్టేడియం వద్దకు రాకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రామంతపూర్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఏ రూట్లో రావాలి, దాని తర్వాత అచ్చుగుడి నుంచి వచ్చే ఏ రూట్ రావాలి, మేము స్పెసిఫిక్గా ట్రాఫిక్ అడ్వైజర్ ఇస్తాము. టుమారో యూ కెన్ వచ్చిన వాళ్ళకి చూసుకోవచ్చు. సో ఆ విధంగా రావచ్చు. ఏ రూట్లో వచ్చాలో ఆ రూట్లో వచ్చి దగ్గర ప్లేస్ పార్క్ చేసుకుని దే కెన్ ఎంటర్ ది స్టేడియం. దిస్ ఈస్ మ్యాచ్ ప్లేడ్ బై ఆనరబుల్ సీఎం సార్ కూడా ఉంటారు కాబట్టి, మెస్సీ ఆడుతున్నారు కాబట్టి కొన్ని ఉన్నటువంటి ఇక్కడ కొంత ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని క్లీనింగ్ కూడా కండక్ట్ చేస్తారు కాబట్టి ఇట్ ఇస్ డిఫరెంట్ ఓరియంటేషన్ తో జరుగుతున్నటువంటి ఈవెంట్ ఇది. ఇట్ ఇస్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ మ్యాచ్. సో our goal is to get him for full fledged match to our place. This is what we should communicate our Hyderabad citizen, so that our decency decorum is properly maintained. What we have to do is that decency, decorum, discipline, dignity and demeanor ivanni sagga undali. This is how we can get Hyderabad such great events. He is coming to only 4 cities. In that he has chosen Hyderabad city. That itself indicates how dignified we are, how great image we have got, and then that we have to sustain it. So I am requesting, apart from all bandobast arrangements, your involvement, all citizen involvement is most important. Behaving dignified manner, then not jumping from area to another area. If you do that, someone does it, we will register cases against them because you are obstructing public servant in discharging the duties. So we don't want you to get into such kind of ways, because that will cause some strain to you. You may not get a passport, you may not get good job. Those things will also come into career. We don't want to stop you from that, but we are alerting you that if you get into wrong things, if you get into some case, then that will jeopardize your career prospects. కాబట్టి నేను ప్రజలు కోరుకునేది ఏంటంటే, విద్యార్థులు వస్తా చాలా మంది వాళ్ళు కోరుకునేది డీసెంట్గా బిహేవ్ చేద్దాం, చాలా హ్యాపీగా ఈవెంట్ అయ్యే విధంగా చూసుకుందాం. దీంట్లో మీకు అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము ఒక 3000 పోలీస్ ఆఫీసర్స్ ఇప్పటికే బందోబస్తులో డ్రాప్ చేశాము. ఇప్పుడు దాని తర్వాత ఆఫీసర్స్ కూడా తీసుకుంటున్నాం. ఆక్టోబస్ నుంచి దాని తర్వాత డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ పోలీస్ నుంచి కూడా మేము తీసుకుంటున్నాం. ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్ తో మేము ఎంటైర్ ప్రాసెస్ మానిటర్ చేస్తాం. దీనికి మా కమాండ్ కంట్రోల్కు ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. ఆల్రెడీ 350 కెమెరాస్లో ఫిక్స్ అయినటువంటి కమాండ్ కంట్రోల్ ఉంది. అడిషనల్గా 100 డిఫరెంట్ లొకేషన్స్లో పీటీజెడ్ కెమెరాస్ ఫిక్స్ చేసి టోటల్గా వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి ఏమాత్రం ఒక ఎనీ ఇన్వాల్వ్ రాంగ్ థింగ్స్లో మాల్ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ క్షణంలో పట్టుకొని పిన్ పాయింటెడ్గా అతనికి వెళ్ళి అతన్ని పట్టుకొని న్యూట్రలైజ్ చేయడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మేము మా అధికారులు కూడా మఫ్టీలో ప్రజలకు అంటే స్పెక్టేటర్స్ మధ్యలో మఫ్టీలో కూడా ఉంటారు. కాబట్టి ఈచ్ మూమెంట్ అబ్జర్వ్ చేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది.